ఎవరికమ్మా ఉత్తరం? చిన్నానికి నాన్న. ఏమని రాశావు? ఏమీ లేదు నాన్న, అందరూ క్షేమంగా ఉన్నామని. మరెందుకు దాన్ని అట్ట నలిపేస్తున్నావు? ఏది చదువు చదువు. చిన్నానికి నమస్కారం. ఇక్కడ అందరూ క్షేమం. నాన్న క్షేమంగానే ఉన్నాడు. నువ్వు ఏ పాస్ అయ్యి జయ, అదేనా నువ్వు రాసింది? నిజం చెప్పు, అదేనా? అవును నాన్న, అవును. కాదు, అది కాదు నువ్వు రాసింది. నువ్వు ఏం రాసావు నేను చెప్తాను. ఇక్కడ నాన్న దగ్గి రక్తం కప్పుకుంటున్నాడు. ఇవాళ రేపు చచ్చిపోయేటట్టున్నాడు. నువ్వు వెంటనే రాకపోతే తలగొని కూడా పెట్టలేదు. లేదు నాన్న. అబద్ధం. నిజం చెప్పు, నా ముఖం చూసి చెప్పు, నా మీద చెప్పు. అవును నాన్న, అవును. ఎంత పని చేశావు, ఎంత పని చేశావు నాన్న. ఏమిటిది ఇప్పుడేమైందని? ఇంకేం కావాలి? నాకు చదువు రాదమ్మా, అందుకని నా కన్న కూతురే నన్ను మోసం చేస్తుంది. ఊరుకో నాన్న, ఇంకెప్పుడైనా రాయవు కదా, ఇంకెప్పుడు రాయవు కదా. రాయి నాన్న. ఇదైనా నీ పరిస్థితి చూసి భయపడి చచ్చిపోతాను అనుకున్నా తల్లి. చిన్నాన్న బిఏ పాస్ అయ్యేదాకా నా ఛాయలకు కూడా రావద్దని ఎవరితో చెప్పేశానమ్మా. నేను చావనమ్మా, నేను చావను. ఇదిగో ఏమంటా, మన ఇంట్లో అతుకున్నాడే వేణు, అతని గురించి మీకు ఏమైనా తెలుసా అని. నేనంతా తెలుసుకున్నాను. ఏమో అనుకున్నాను కానీ ఆ కుర్రాడు ఉన్నాడే కాంతం, పాపం చాలా బీద కుర్రవాడు. అంచేత నేనే. బీదవాడైతే ఏమండి, రత్నం లాంటి కుర్రాడు. ఒక చుట్ట బీడీ సిగరెట్ కనీసం తమలపాకులు కూడా వేసుకోడే. చూసారా, దొడ్లో మేము ఇంతమంది ఆడవాళ్ళని తిరుగుతూ ఉంటామా? కనీసం తలెత్తన చూడండి. అయితే కాంతం, అతని గురించి నువ్వు తెలుసుకున్న విషయాలు ఇవేనమాట. బ్రతికాను రా దేవుడా. నీ వాటం చూస్తే అతని పెళ్లి కాకపోతే శాంతి ఇచ్చి పెళ్లి చేసేట్టున్నావే. ఓ నిరభ్యంతరంగా. కానీ మనకు అదృష్టం లేదే. అతనికి ఇదివరకే పెళ్లి అయిపోయింది కట్టండి. అవును, ఆల్రెడీ అయిపోయింది కదా. భయపడ్డారా? కాదు, పడబోయే. దెబ్బ తగిలిందా? ఈ మాత్రానికే దెబ్బ ఎక్కడ తగ్గుతుందిలేండి. మీరు కాలేజీకి వెళ్ళడం? అవును, నేను కాలేజీకి వెళ్తున్నాను. వెళ్ళండి. మీరు రండి, డ్రాప్ చేస్తాను. వద్దులేండి, నాకు కారు ఎక్కడం అలవాట్లేదు, నడిచే వెళ్తాను. మీకు అలవాటు లేకపోయినా మా కారుకు అలవాటు ఉంది లిఫ్ట్ ఇవ్వడం. రండి. ఏమండి, మీ భార్యని పుట్టింటికి పంపించామన్నారే, ఏమైనా ఉత్తరాలు వస్తున్నాయా అండి? ఉత్తరాలండి? వస్తాయి, రోజు వస్తాయి. మీరు మా ఇంటికి వచ్చినప్పుడు అప్పుడే 7వ నెల అన్నారు. మీరు వచ్చి 3 నెలలు అయింది. 3 నెలలు అయిందండి. 3, 7, 10 అండి. 10 నెలలు అయిందనమాట. అయితే డెలివరీ కావాల్సిందనే. అవును, డెలివరీ కావాల్సిందనే. ఈ పాటికి అయిపోయే ఉంటుందండి. ఏమండి, కాలేజీ వచ్చేసింది, గేట్ దగ్గర ఆపుతారా? నేను దిగిపోతాను. ఓకే. అరే, డైరీ మర్చిపోయారే. ఈరోజు హాస్టల్ రూమ్ ఖాళీ చేశాను. ఆనందరావు గారి బలవంతం మీద నాకు పెళ్ళైనట్లు ఆయన భార్యతోనే అబద్ధం చెప్పాను. అబద్ధమా? అవును, అబద్ధమే. ఇదే నా జీవితంలో మొదటి అబద్ధం. ఈరోజు బస్సుకు డబ్బులు లేవు. కాలేజీకి నడిచే వెళ్ళాను. హోటల్లో భోజనం చేస్తుండగా అన్నయ్య గుర్తుకొచ్చాడు. ఆ వ్యాధిలో ఆయన నా కోసం పడుతున్న బాధలన్నీ తలుచుకునేసరికి అన్నం సహించలేదు. అలాగే లేచొచ్చాను. ఇన్ని బాధలకు ఒకటే ఉపశాంతి. ఆనందరావు గారి కుమార్తె శాంతిని చూసినప్పుడు నాలో ఏదో ఉత్సాహం, ఆనందం.
ఆ అమాయకురాలు నిజంగా నాకు పెళ్ళయిందనే నమ్ముతుంది. నిజం బయటపడితే నన్నెంత నీచంగా అనుకుంటుందో. ఈ దిగులతో నాకు రాత్రి మగళ్ళు నిద్ర పట్టడం లేదు. ఏదో బాధ. నిద్ర పట్టడం లేదే, ఎందుచేత? నమస్కారం అండి. నమస్కారం అండి. ఓ మీరా? ఏమండి, మీ భార్య ఈ వారంలోనే ప్రసవిస్తుందన్నారే, ఇంకా ఏ కబురు రాలేదా అండి? అదేనండి, ఏ క్షణం ప్రసవిస్తుందోనని అనుక్షణం ఎదురు చూస్తున్నా అనుకోండి. ఆ కబురు అందటమే ఆలస్యం. ఎక్కడ కట్టుకుపోయి వాళ్తాం. వాళ్ళొచ్చు కానీ. ఏమండి, మీకు ఎవరంటే ఇష్టం? ఆడపిల్ల, మగపిల్లవాడా? మన ఇష్ట ప్రకారం పడతారా వీటిలండి. అయినా ఇష్టాలంటూ ఉంటాయి కదండి. ఉంటాయి అనుకోండి, కానీ నిజం చెప్పాల్సి వస్తే ఇప్పుడు మనకు పిల్లలు పుట్టడం ఇష్టం లేదు. ఓహో, అయితే మీ భార్య మీద మీకు చాలా ప్రేమ అన్నమాట. ఏమండి, మీ భార్య అందంగా ఉంటుందా? ఏమందాలండి, ఏదో పల్లెటూరు రకం అని ఉంటుంది. అయితే నాలాగా ఉంటుందన్నమాట. అదేమిటండి? నవ్వండి, చూడండి, మీరెక్కడ అది ఎక్కడ? టెలిగ్రామ్. అవునండి, మీకే. అదేమిటండి, కవర్ విప్పకుండానే కంగారు పడతారు? ఏం లేదండి, మా అన్నయ్యకి ఏమైనా. ఇలా ఇవ్వండి, విప్పు చూస్తే తెలుస్తుందిగా. మేల్ చైల్డ్ బాట్, మదర్ అండ్ బేబీ సేఫ్. ఏమండో, మనం అనుకుంటున్నాం లేదు, ఇంతలోకే పుట్టాడు. వంశోద్ధారకుడు, పురుష సింహం. ఉండండి, అందరితో చెప్పొస్తాను. ఏమండి ఏమండి ఏమండి, అమ్మా తల్లి శాంతమ్మ. మై గాడ్, ఏమిటి ఈ వైర్? ఏమిటి వైర్లు? ఈ బిడ్డ ఏమిటి? మనకేమిటి? ఆల్ కన్ఫ్యూజింగ్.